10,000 subscribers. Thank you so much, guys. guys, welcome to Pink Studio. So ఈ రోజు హోలికా దహన్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం మేము. ఆల్రెడీ లేట్ అయిపోయింది. నార్మల్ గా అయితే 10 o'clock వెళ్ళాలి. సో లేట్ అయిపోయింది కాబట్టి రన్నింగ్ లోనే తీసుకున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది. సో ఆల్మోస్ట్ కొంచెం దగ్గరలో ఉన్నాము. ఆల్మోస్ట్ అంటే ఒక 2 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. అయిపోయింది కూడా, హోలికా దహన్ కూడా అయిపోయింది. దాంట్లో చూపించుకోవాలి ఎక్కడెక్కడ సో అవన్నీ చూపిస్తాను. వెళ్ళిన తర్వాత అవ్వకపోతే అయిపోయిందంటే ఇప్పుడు తినేసి వచ్చేస్తాం. ఒకవేళ హోలికా దహన్ అయిపోతే తినేసి వచ్చేస్తాం. సో ఇప్పుడు మొత్తం బిల్డింగ్ పైకి అయితే వచ్చినా గైస్. కింద మొత్తం ఇట్లా సౌండ్ చిన్న పిల్లలు ఉన్నారు. అందరూ అక్కడ కదలడం కూడా లేదు. ఇక్కడ ఒకేసారి ప్రోగ్రామ్ ఇంకా ఫుడ్ ఒకేసారి స్టార్ట్ అయింది. అంటే ముందే స్టార్ట్ అయింది, కొంచెం లేట్గా వచ్చినాం కదా అందరం. దానివల్ల ఒకేసారి ఫుల్ క్రౌడ్ అయిపోయాము. దానివల్ల కింద నుంచి షూట్ చేయడం అయినా కానీ మొత్తం మొత్తం అయ్యారు కదా, అక్కడ నుంచి చూపించడానికి అవ్వట్లేదు. అందుకే బిల్డింగ్ పైకి వచ్చి తీస్తున్నాం. చూడండి ఎంతమంది ఉందో. అసలుకైతే మీకు ఇక్కడ మా సమాజ్ చైర్మన్ అంకుల్ని ఇంకోటి మా అన్నని ఇద్దరిని చూపిద్దాం అనుకున్నా, కానీ ఈ మొత్తం ఈ గందరగోళంలో వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు. ఇంకా వాళ్ళకి డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి అవ్వలేదు. ఒకవేళ లాస్ట్ వరకు చూస్తాను ఏంటంటే తీస్తాను. మా అన్న అయితే కిందనే ఉన్నాడు, ఎందుకంటే ఇక్కడే ఉన్నట్టు. రెడ్ షర్ట్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. హోలీ సెలబ్రేట్ నైట్ హోలికా దహన్ అవుతుంది కదా, రేపు హోలీ ఆడతారు. హోలీ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. హోలిడే రేపు అంతా అలాగే అయిపోతుంది.
ప్రదర్శనలు కూడా చేస్తే చాలా మంచిగా ఉంటుంది. సో అందరూ చేశారు, మేము కూడా చేసాము. అండ్ ఇప్పుడు స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి ఇంటికి. టైం పడుతుంది వెళ్ళేటప్పటికి కూడా ఇంటికి. సో కాబట్టి ప్రదక్షిణాలకి ధూళి ఏరిపోయినాయి. 5 ప్రదక్షిణాలు కొట్టేటప్పుడు మొత్తం బాడీ హీట్ ఎక్కిపోయింది. చాలా వేడిగా ఉందంటే షర్ట్ మొత్తం నడిచిపోయింది, చుక్కలు కారుతున్నాయి, అట్లా నడిచింది షర్ట్. అయితే అయిపోయింది, ఇంటికి బయలుదేరుతున్నాం. డాడీ వాళ్ళకి వెనకాల పార్కింగ్లో పెట్టారు బండి. వాళ్ళకి టైం పడుతుంది, ఎందుకంటే కరెక్ట్గా అక్కడే హోలికా దహనం అయింది కదా, బండి తీయడం కష్టం. సో బ్యాక్ సైడ్ పెట్టారు, ఫ్రంట్ అవుతుందంటే వాళ్ళు బ్యాక్ సైడ్ అలా వచ్చేటప్పుడు 1:30 అవుతుంది ఏమో తెలియదు మరి. మేమైతే బయలుదేరుతున్నాం, మాకు ఇంక ఓపిక అయిపోయింది. ఈరోజు ఓన్లీ హాఫ్ డే వచ్చినాం అనేటప్పటికి వేరే పనుల మీద బయటకు పంపించారు. అక్కడ నుంచి ఇంటికి రాగానే ఇక్కడ రమ్మని చెప్పారు. అయిపోయింది ఇలాగా. కాబట్టి ఓకే, ఫ్రీ అయింది, మైండ్ ఫ్రీ అయింది. కొంచెం మార్నింగ్ 6 రాక వల్ల మైండ్ ఫ్రీ అయింది. రేపు మార్నింగ్ హోలీ ఎలా సెలబ్రేట్ అవుతుందో లేకపోతే పండుకుంటుందో తెలియదు. మార్నింగ్ యాక్చువల్లీ హోలీ ఎక్కువ ఆడము, ఇంకా ఆడనివ్వరు కూడా కలర్ వల్ల. సో ఖాళీ వాటర్లో వేసుకుంటాము. అంతే, అయిందంటే వీడియో పెడతా, లేకపోతే చూద్దాము, ట్రై చేస్తా వీడియో పెట్టడానికి. రైట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు థింక్ స్టూడియోస్. బై గైస్. ఇంకోటి 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యి, థ్యాంక్ యూ సో మచ్ గైస్. కేక్ కటింగ్ వీడియో పెడదాం అనుకున్నాము, కాకపోతే అవ్వలేదు. అది గజిబి వీడియో రికార్డ్ అవ్వలేదు. కేక్ కటింగ్ అన్నీ అయిపోయింది. మరి ఇది ఇంకోసారి అయిందంటే కేక్ తీసుకొని కట్ చేద్దామని అనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ గైస్. బాయ్.